నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రీసెంట్‌గా కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ ప్రజలెవరూ గూడా సంతృప్తిగా లేరు. మనం ఎన్నో పథకాలు ఇస్తున్నాము గానీ ఎక్కడో తేడా కొడుతుంది అని చెప్పి ఆయన కలెక్టర్లకు వివరించే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ ప్రజలు పిచ్చివాళ్ళేం గాదు. నిజంగానే చాలా వరకు కూటమి ప్రభుత్వం పైన రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వచ్చిందనే చెప్పుకోవచ్చు. దీంట్లో కొంతమంది ఎమ్మెల్యేలు బహిరంగంగా బయటికొచ్చి పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నాలను, పార్టీని తప్పుబడుతూ వాళ్ళు ఇస్తున్నటువంటి కొన్ని బహిరంగ స్టేట్మెంట్లు ఒక రకమైతే, ప్రజలు కూటమి ప్రభుత్వం పైన ఎలాంటి వ్యతిరేకత ఉంది అనే దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్‌కు ముందు చాలా వరకు మాట్లాడుతూ బహిరంగ సభల్లో చాలా స్పీచ్‌లలో కూడా ఆయన బయటికి మనం వినొచ్చు. మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గంజాయి విస్తృతంగా ఉంది. దీనికి పోలీసులకు ఒక్కరోజు గనక ఫ్రీగా వాళ్ళని వదిలేస్తే రాష్ట్ర వ్యాప్తంగా గంజాయిని పూర్తిగా నిర్మూలిస్తారు అని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచిపోయింది. ఇక అప్పుడు బహిరంగంగా భారీ స్పీచ్లు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా వచ్చి 18 నెలలు గడిచినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి అనేది విస్తృతంగా దొరుకుతుంది. దానికి ఎగ్జాంపుల్స్ మనం చూసుకుంటే కనుక గంజాయి హత్యలు, గంజాయి అత్యాచారాలు అని చెప్పి పోలీసులే బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేకాట క్లబ్బులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయని చెప్పి డీజీపీకి ఒక లేఖ రాశారు. దీనిపైన చంద్రబాబు నాయుడు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా అంటే ఇప్పటి వరకు అలాంటి యాక్షన్ కూడా ఎక్కడా తీసుకోలేదు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి సప్లై అయినా, పేకాట క్లబ్బులు నడిచినా, ప్రజలు ప్రాణాలు పోతున్నా, అత్యాచారాలు జరిగినా, ఏం జరిగినా కూడా కూటమి ప్రభుత్వం మీద ఇంత కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్న పరిస్థితి కనిపించట్లేదు. దీంతో ప్రజల్లో ఒక రకమైనటువంటి వ్యతిరేకత ఖచ్చితంగా వస్తుంది. గతంలో పవన్ కళ్యాణ్ బహిరంగంగా మాట్లాడుతూ 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారు, అత్యాచారాలు జరిగాయి అని చెప్పారు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచిపోయింది కదా. మరి ఒక్క అమ్మాయి ఆచూకైనా ఇక్కడ ప్రభుత్వం కనుక్కుందా? పోలీసులు కనుక్కున్నారా? ఎవరైనా ప్రెస్ మీట్లు పెట్టి ఆ 30,000 అమ్మాయిల్లో ఇంతమంది దొరికారు అని చెప్పి ఏ హోమ్ మినిస్టర్ కానీ, ఏ డీజీపీ కానీ, ఏ ఎస్పీ కానీ ఎవరైనా బహిరంగంగా వచ్చి చెప్పారా? లేదు. కాబట్టి కూటమి ప్రభుత్వం పైన ఇక్కడ ప్రజల్లో అసంతృప్తి రావడానికి ఇవి కూడా, అంటే గతంలో చాలా అబద్ధాలు చెప్పారు అని చెప్పి ప్రజలకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు గతంలో మాట్లాడుతూ ఆయన విజయవాడ ఎంపీ తన మనుషులని భద్రాచలం నుంచి రప్పించి ఆయన యొక్క నియోజకవర్గంలో, అంటే విజయవాడ, తిరువూరు నియోజకవర్గాల్లో విస్తృతంగా గంజాయి సప్లై చేస్తున్నారు, ఇక్కడ ఎంపీ హ్యాండ్ ఉంది అని చెప్పి ఒక ఎమ్మెల్యేనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరీ కంప్లైంట్ ఇచ్చారు. దీని మీద చంద్రబాబు నాయుడు కానీ, పోలీసులు కానీ ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. మరి ప్రజలు సంతృప్తిగా ఉన్నారు అని చెప్పి ఎలా అనుకుంటారు? ఇక గుమ్మనూరు జయరాం గుంతకల్ ఎమ్మెల్యే ఆయన కూడా అనంతపురం ఎంపీకే ఫోన్ చేసి తను ఏదైతే రైల్వే ప్రాజెక్ట్ చేస్తున్నాడో ఎంపీ, ఆ ప్రాజెక్టుకు సంబంధించి 10% కమిషన్లు ఇవ్వకపోతే మీ సామాన్లన్నీ కూడా రాత్రికి ఎత్తుకెళ్ళిపోతాము అని చెప్పి ఎంపీకి ఫోన్ చేసి భయపెట్టినా కూడా చంద్రబాబు నాయుడు ఏమైనా యాక్షన్ తీసుకున్నాడా? ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఇక్కడ మరి ప్రజలు మిమ్మల్ని, అంటే మీలో మీ ఎంపీలు, మీ ఎమ్మెల్యేలు గొడవపడ్డా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు అధిష్టానం. మరి ప్రజలు ఎలా సంతృప్తిగా ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇది కూడా ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాలకు మారుపేరుగా ఉంటారు. ఆయన ఒక ఏఎస్పీ ఇంటికి వెళ్ళి తనకు మా దగ్గర కూడా గన్నులు ఉన్నాయి, కాల్చి పడేస్తా నా కొడక అని చెప్పి బహిరంగంగానే ఒక హెచ్చరించినా కూడా పోలీసులు కానీ, ఇటు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఎవరైనా యాక్షన్ తీసుకున్నారా? అంటే ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. అంటే మీ నాయకులు ఇష్టారీతిన మాట్లాడినా, రెచ్చిపోయినా కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోరని చెప్పి ప్రజలకు అర్థమైంది. ఇక్కడ ప్రజలు ఎలా సంతృప్తిగా ఉంటారు? ఇక ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులు అయితే రీసెంట్గా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఏంటంటే పోలీసులే ఇక్కడ దందాలు చేస్తున్నారు, పోలీసులే కిడ్నాపులు చేస్తున్నారు అని చెప్పి, ఇదంతా కూడా బ్రిటిష్ పాలనని తలపిస్తుంది అని చెప్పి ఒక మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యేనే చెప్పాడంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది అనేది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, ఇక్కడ కూటమి ప్రభుత్వ పెద్దలు అర్థం చేసుకోవాలి. ఇక మెయిన్గా ప్రజలు సంతృప్తిగా లేరు అనడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుంటే, ఆరోగ్యశ్రీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో
ఆరోగ్యశ్రీ ఎంత అద్భుతంగా నడిచింది. అప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా బయటికి వచ్చి తమకు ఏదైనా రోగం వచ్చినా కూడా ఆరోగ్యశ్రీ ఉంది కదా, దాంట్లో వైద్యం చేయించుకోవచ్చు అని చెప్పి ఒక ధీమాగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు కోట్ల బకాయిలు పెరగడంతో ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి హాస్పిటల్స్ యాజమాన్యాలే రోడ్డుపైకి వచ్చి మేము ఆరోగ్య సేవల నుంచి విరమించుకుంటున్నాము, మాకు రావాల్సిన బకాయిలు ఇస్తేనే మేము ఈ పథకాన్ని కంటిన్యూ చేస్తాము అని చెప్తున్నారంటే ఇక్కడ ప్రజలు ఎలా సంతృప్తిగా ఉంటారు? ఒకసారి ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. ఇక ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి వేల కోట్ల బకాయిలు పడిపోయాయి. అటు విద్యార్థులు ఫీజు కడితేనే కానీ ఎగ్జామ్స్ రాయించని పరిస్థితి కళాశాలల్లో ఉంది. కాబట్టి ఇక్కడ విద్యార్థులు ఎలా సంతృప్తిగా ఉంటారు? విద్యార్థులు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం పైన అసంతృప్తిగానే ఉంటారు. మోంతా లాంటి తుఫాన్ వచ్చి అన్నదాతలందరూ కూడా తమ పండించినటువంటి పంటలు నేలమట్టం అయిపోతే ఇప్పటి వరకు వాళ్ళకు భరోసా ఇవ్వకపోతే అన్నదాతలు ఎలా సుఖంగా ఉంటారు? ఎలా ప్రభుత్వం పైన సంతృప్తిగా ఉంటారు? వాళ్ళకు పండించిన పంటలు మామిడి కానీ లేదంటే అరటి కానీ ఇతర పంటలు ఏవైనా పొగాకు కానీ ఏ పంట చూసుకున్నా కూడా వాళ్ళకు మద్దతు ధర రావట్లేదని చెప్పి రైతులందరూ కూడా రోడ్లపైకి వచ్చేసి తాము పండించిన పంటని రోడ్ల పాలు చేస్తున్నారు. ఇక అన్నదాతలు ఎలా సంతోషంగా ఉంటారు? కూటమి ప్రభుత్వం పైన ఎందుకు వ్యతిరేకతగా ఉండదు? ఖచ్చితంగా రైతుల్లో కూడా ఒక రకమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ప్రతి మధ్యతరగతి విద్యార్థి కూడా అందని ద్రాక్షగా ఉన్నటువంటి మెడికల్ విద్యని వాళ్ళు కూడా చదవాలి అని చెప్పి ఆయన మెడికల్ కాలేజీ తెస్తే 18 నెలల కాలంలోనే మా దగ్గర ఆర్థికంగా మేము అప్పుల పాలైపోయామని చెప్పి గతంలో బీహారు శ్రీలంక అవుతుందని చెప్పిన మీరు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో చేసినటువంటి అప్పును మీరు కేవలం 2 సంవత్సరాల కాలంలోనే చేస్తూ ఇక్కడ ప్రతి వ్యక్తి పైన వేల రూపాయలు తలపైన అప్పులు పెట్టుకొని తీసుకొస్తున్నారు. మరి ఇక్కడ పీపీపీ విధానం పైన మెడికల్ కాలేజీలని అటు విద్యార్థులకు అందని ద్రాక్షగా మెడికల్ విద్యను చేస్తున్నారు. మరి విద్యార్థులు ఎలా సంతృప్తిగా ఉంటారు? ఇక నిరుద్యోగులు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక ఇప్పటి వరకు 2 సంవత్సరాల కాలంలో కేవలం 2 లక్షల ఉద్యోగాలైనా ప్రభుత్వం ఇచ్చిందా? ఎలాంటి ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ఇక నిరుద్యోగ భృతి మాట దేవుడెరుగు. ఇక నిరుద్యోగులు ఎలా కూటమి ప్రభుత్వం పైన సంతృప్తిగా ఉంటారు? ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ ప్రభుత్వ భూములు ఉంటే అక్కడ 99 పైసలకే లీజుకు రియల్ ఎస్టేట్ సంస్థలకు కూడా కట్టిబెడుతుంది. మరి ఇక్కడ జ్ఞానం ఉన్న చదువుకున్న ఎవరైనా సరే సంతృప్తిగా ఉంటారా? రాష్ట్రం అంటే కేవలం అమరావతే కాదు, రాష్ట్రంలో ప్రతి మూల కూడా అభివృద్ధి చెందాలి. కేవలం అమరావతికే లక్షల వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి దానిపైనే పెడుతుంటే ఇతర ప్రాంతాల ప్రజలు ఎలా సంతృప్తిగా ఉంటారు? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం పైన అసంతృప్తిగానే ఉంటారు. సో టోటల్గా ఏ వర్గాన్ని చూసుకున్నా సరే అటు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలు కానీ నిరుద్యోగులు కానీ మహిళలు కానీ ఇటు చిన్నారులు కానీ ఎవ్వరూ కూడా పూర్తిగా ప్రభుత్వం పైన సంతృప్తిగా లేరు. గతంలో ఒక బెల్ట్ షాప్ అయినా ఒక పేకాట క్లబ్ అయినా రాష్ట్రంలో కనిపించిందా 2019 నుంచి 2024 మధ్య హయాంలో? కానీ ఇప్పుడు బెల్ట్ షాపులు గ్రామానికి 4 కనిపిస్తున్నాయి. గతంలో ప్రభుత్వం నడిపినటువంటి మద్యం దుకాణాలను ఇప్పుడు ప్రైవేటు పరం చేసేసి తమకు కావాల్సినటువంటి అనుకూల వ్యక్తులకు ఇవ్వడంతో మాఫియా లిక్కర్ మాఫియా రెడీ అయిపోయింది. కల్తీ లిక్కరు రాష్ట్ర వ్యాప్తంగా దొరుకుతుంది. గతంలో పెళ్ళాల పుస్తెలు అమ్ముకొని వెళ్ళారు అని చెప్పి మీరే మీ ప్రభుత్వం యొక్క అనుకూల మీడియాల్లోనే రాసేవారు. ఇప్పుడు రోడ్లపైనే తాగి చచ్చిపోతున్నా కూడా ఎవరూ పట్టించుకోని పరిస్థితి ఉంది. ఇప్పుడు మహిళల పుస్తెలు గట్టిగా ఉన్నాయా? దీనికి కూటమి ప్రభుత్వం ఆన్సర్ చేయగలదా? టోటల్గా చూసుకుంటే కనుక రాష్ట్రం గతంలో బీహారు శ్రీలంకగా మారుతుంది అని చెప్పి పదే పదే మీరు చెప్పి ఇప్పుడు వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి అటు ప్రతి సామాన్యుడి పైన నడ్డి విరగొట్టే విధంగా మీరు వ్యవహరిస్తున్నారు. కాబట్టి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మీ ప్రభుత్వ హయాంలో మాత్రం ఇప్పుడు ప్రజలు సంతృప్తిగా లేరు అనడానికి ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఇలాంటివి ప్రభుత్వం దగ్గర చాలానే ఉండొచ్చు. అందుకే ఇప్పటికే 1995 సీఎం 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు తాను చేస్తున్న ప్రతి పని అద్భుతంగా ఉంది అని చెప్పి ఆయన అనుకుంటే సరిపోదు. గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది? మీ ఎమ్మెల్యేల పైన రీసెంట్గా కొన్ని సర్వే సంస్థలు చేసినటువంటి సర్వేలు కూడా తెప్పించుకొని ఒక్కసారి చెక్ చేసుకోండి. కేవలం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేవలం 31 సీట్లు మాత్రమే మీకు వచ్చే అవకాశం ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఎలా పెరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారి వైపు ప్రజలు ఎలా మల్లుతున్నారు? మీ పైన మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలతోటి మీరు చేస్తున్నటువంటి పాలన మీద ప్రజలు ఎంత అసంతృప్తిగా ఉన్నారనేది ఖచ్చితంగా ప్రభుత్వం ఇప్పటికైనా తెలుసుకోవాలి.